జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో యుగ పురుషునికి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ నిలుస్తూ ఉందని స్పష్టం చేసిన అధికారులు. 2024 నూతన సంవత్సర కొత్త క్యాలెండర్ ఆవిష్కరించిన పట్టణ సీఐ హనీష్, మున్సిపల్ కమిషనర్ జయరాం. పెందుర్తిలో అట్టహాసంగా బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్ల రామునాయుడు జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయ నిర్మాణంకు సంబంధించి రచించిన పుస్తకావిష్కరణ కమలనాథులు. అనకపల్లి గౌరపాలెంలో వెలిసిన శ్రీ శ్రీ పెద్దరామస్వామి దేవస్థానం వద్ద వైభవంగా శ్రీ పెద్దరామ తీర్థ మహోత్సవాలు. ఉత్సవాలను తిలకించిన మాజీ మంత్రి దాడి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్తో పాటు టీడీపీ నేతలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్ల రామునాయుడు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లోని పలు శరణాలయాల నందు సేవా కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ దశలో అయోధ్య ఆలయ నిర్మాణం సంబంధించి రచించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల నడుమ ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను రామనాయుడు కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభ నందు కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ పార్టీకి, సమాజానికి రామనాయుడు అందిస్తున్న సేవల్ని కొనియాడారు. ఈ దశలో ఆయన్ను అందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం. నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే చాలా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను యోజన చేయడం జరిగింది. ఇక్కడ కూడా చెప్పిన అందరే పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నేను, నా కుటుంబం అనేటువంటి పరిస్థితి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయడం ద్వారా, వారికి సదుపాయాలు లేదా వస్తువులు వారికి అందించడం ద్వారా మనం మానసిక సంతృప్తిని పొందగలిగితే అదే మనం మన జీవితానికి ఒక చక్కని. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా మా కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి నాయకులు, మా గురువర్యులు, అతిథి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు, ఆశీస్సులు ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు. అదే రకంగా ముందున్నటువంటి మా అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మా దగ్గర చదువుకుంటున్న పిల్లలు, స్నేహితులు, కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం పంపించారు. పెందుర్తి నియోజకవర్గ బీజేపీ శాసనసభ అభ్యర్థి టికెట్ తనకు ఇచ్చినట్లయితే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గొర్లి రామనాయుడు అన్నారు. సభవరం మండల కేంద్రంలో రామనాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కోలాటాలు నిర్వహించారు. గొర్లి రామనాయుడు ముందుగా శ్రీ దుర్గమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని యావత్ భారతదేశం ప్రజలు గర్వించేలా ఈ నెల 22న రామ మందిరం, రాముని విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పిలుపునిచ్చారు. మోడీ హయాంలో దేశంలోని రామరాజ్యం పాలన జరుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తాము పెందుర్తి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ ఆదేశాలిస్తే సిద్ధంగా ఉన్నామని అన్నారు. నిరుపేదలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన బీజేపీ నాయకులను కోరారు. నియోజకవర్గ ప్రజల ఆదరణ మరువలేదని పేర్కొన్నారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే 300 మంది పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు గేదెల స్వరూప్, కో కన్వీనర్ రెడ్డి రామనాయుడు, విశాఖ సిటీ కార్యదర్శి జ్యోతి, నాథిల్లా జిల్లా కార్యదర్శి గుర్రి సత్యప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు, యువ మోర్చా సభ్యులు, ఆకాశ్ సమరసత ఫౌండేషన్ సభ్యులు కర్రి రాజు, మోపాడ కన్నయ్య, పలువురు మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాముడు స్వయంగా 500 ఏళ్లుగా జరిగినటువంటి ఆ పుణ్యకార్యం రామ జన్మభూమి, రాముడి యొక్క ప్రతిష్ఠ అనేది ఈ నెల 22వ తారీఖున జరుగుతూ ఉంది. విగ్రహం అనేది అయోధ్యకు చేరుతా ఉంది. అలానే 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ. ఆ మహానుభావుడు నిజంగా ఎన్నో ఏళ్లగా రాజులు, మా చక్రవర్తులు, ప్రధానమంత్రులు చేయని కార్యాన్ని పూర్తి చేశారు. నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఈ రోజు నడుస్తా ఉన్నాం. ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మేము కోరి పార్టీకి మేము చెప్పున్నాం. సో ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు వారు ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి పార్టీకి తెలియజేయడం అయింది. ఇదంతా కూడా పార్టీ చూస్తా ఉంది. మాకు టికెట్ ఇస్తా ఉన్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి మేము అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గంలో రామరాజ్యాన్ని ప్రజలందరికీ కూడా చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు ఈ వేడుకలు దీనికి ఆరంభమని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు ప్రజలందరికీ కూడా, సబ్బవరం మండల ప్రజలందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సభ తీసుకుంటాం. నా పేరు గొర్లి రామనాయుడు. భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా ఉన్నాను. పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను. అయితే ఈరోజు శుభదినం. నాకు నా పుట్టినరోజు వేడుకలు అనేవి ఈరోజు సబ్బవరం మండలంలో హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కో కన్వీనర్ రెడ్డి రామనాయుడు గారు, మండల అధ్యక్షులు నరసింహారావు గారు, మాజీ మండల అధ్యక్షులు సత్య ప్రసాద్ గారు, మరియు ఇతర మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ, వనం సత్యనారాయణ గారు, ఇలా అందరూ సమక్షంలో మండల హెడ్ క్వార్టర్లో జన్మదిన వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరుపుకుంటుండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే మండలంలో ఉన్న గ్రామాలు, అన్ని గ్రామాల నుంచి కూడా చాలా కోలాహలంగా కోలాటం చేసేవారు కానీ, సంస్కృతి కార్యక్రమాలు చేసేవారు కానీ, మార్నింగ్ నుంచి కూడా పొద్దున్న 10 గంటల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అదేవిధంగా పరవాడ మండలంలో కూడా మండల కమిటీ అందరూ పరవాడ మండలంలో పొద్దున్న ఈ యొక్క సంబరాలు అనేవి చేసుకోవడం జరిగింది. నేరుగా సబ్బవరం మండలం వచ్చాం. అలానే సాయంత్రం పెందుర్తి అర్బన్ రూరల్ కలిపి తాండ్రబాబరాయుడు కళ్యాణ మండపంలో కూడా సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ రోజంతా కూడా సంబరాలతో ప్రతి ఒక్కరూ కూడా అభిమానంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హర్షధ్వనులతో ఈరోజు సంబరాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఆ నరేంద్ర మోదీ గారు
స్వయంగా ఆ రాముడి ప్రతినిధిగా, రామదూతగా, రామరాజ్యాన్ని భారతదేశం మొత్తం కూడా కనివిని ఎరగని రీతిలో చూపించేటట్టు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి నాడు పుస్తకాల్లో చదువుకున్నాం, రామాయణంలో విన్నాం. రామరాజ్యం అంటే ఇలా ఉండేది అలా ఉండేదని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రామదూత రాముడే పంపించి రామరాజ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఆ నరేంద్ర దూడ మొత్తం భారతదేశం. అనకాపల్లి గౌరపాలెంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పెద్దరామస్వామి దేవస్థానం వద్ద శ్రీ పెద్దరామ తీర్థ మహోత్సవాలు తేదీపా యువ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తీర్థ మహోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, మాజీ అనకాపల్లి శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ అతిథులుగా పాల్గొని తిలకించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో కోలాటాలు, చెక్క భజనలు, రంగుల రాత్నాలు, విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతమంతా ఎంతో శోభాయమానంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ తీర్థ మహోత్సవాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, ప్రజల్లో ఐకమత్యాన్ని, సామరస్యతకు దోహదపడతాయని, పట్టణాల్లో ఇటువంటి తీర్థ మహోత్సవాలు నిర్వహించడం వలన పల్లెటూరులను తలపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ తీర్థ మహోత్సవంలో కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గౌరపాలెం సంతపైల ప్రాంతంలో వెలిసినటువంటి అతిపెద్ద రామాలయం పెద్దరామ దేవస్థానం. ఇవాళ సంక్రాంతి అనగానే మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరిలో కూడా ఒక పెద్ద పండగ. ఇవాళ భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, ముక్కనుమ కానీ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి స్థానికంగా గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ పండగలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పాటు చేసుకొని వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం రోజులు గడిపి ఈ అనుభవాల్ని, ఇవన్నీ కూడా, ఈ గుర్తులన్నీ కూడా సంవత్సరం పాటు కూడా గుర్తు చేసుకునేటువంటి వీలుగా ఈ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ పెద్దరామ దేవస్థానంలో పెద్దరామస్వామి తీర్థం ప్రతి ఏడాది ముక్కనుమ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున తీర్థం జరపడబోతా ఉన్నాం. ఈవేళ కూడా ఆ తీర్థాన్ని పెద్ద ఎత్తున ప్రజల, భక్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా వచ్చి తిలకిస్తూ ఉన్నారు. ఈవేళ ఇక్కడ పెద్దరాముడి దేవస్థానంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అతిపెద్ద రామాలయంగా ఈ దేవస్థానాన్ని ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ పెద్దరామస్వామికి కూడా తాడిపెద్దు, అలాగే తాడిపెద్దు సేవ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేసి రాముని పెద్దరామస్వామి తీర్థ మహోత్సవంలో పాల్గొని పెద్దరాముని తాలూకు ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ ఈ భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ జంక్షన్లో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పరుచూరి భాస్కర్ రావు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాడి వీరభద్రరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అవినీతి పరిపాలనలో రైతులు తీవ్ర నష్టపోయారని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి రైతులకు మేలు చేకూరుస్తామని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాదంశెట్టి నీలాబాబు, డాక్టర్ నారాయణరావు, మాధవరావు, మల్ల సురేంద్ర, బొలిశెట్టి శ్రీనివాసరావు, కర్మిశెట్టి గాంధీ, పోడారపు తిరునాథ్, మంకా ఈశ్వర్, శ్రీ రామదాసు గోవింద్, పల్లెల వెంకట గణేష్, పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలని 1983లో ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకించి ప్రజలకి ఈయన సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళందరినీ కూడా పనిలేని వారి కింద చేస్తున్నారు. ఆయన ఉచితంగా బియ్యాలు 2 రూపాయల కిలో బియ్యం పేరుతో ఇవ్వడం అనేటువంటిది,
అదేవిధంగా పక్కా గృహ నిర్మాణాలు చేయడం అనేటువంటిది, ఇంకా ఇతర పెన్షన్ల కార్యక్రమం చేయడం అనేటువంటిది, ఇవన్నీ ఎందుకు అని ఈనాడు సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నటువంటి భారతదేశంలోని పార్టీలు అన్నీ కూడా ఆనాడు ఎన్టీఆర్ విమర్శించిన వారే. ఆ విధంగా రామారావు గారి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా తదనంతరం అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అవనివ్వండి, ప్రాంతీయ పార్టీలు అవనివ్వండి, అన్నీ కూడా ఆయన్ని అనుసరించి ఇవాళకి కూడా వాటిని అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొత్తగా పరిపాలనలో ఆయన అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ కూడా ఆయన తీసుకురావడం అనేటువంటి జరిగింది. వీళ్ళ మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించినటువంటి వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మాత్రమే. దాన్ని తరువాత కాలంలో మన్మోహన్ సింగ్ గారు జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లో కూడా ఆయన ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలోనే ఒక బిల్లును ప్రవేశపెట్టి రామారావు గారి బిల్లుకి అనుసరించి ఆయన మళ్ళీ బిల్లు పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలామంది అనుకుంటారు ఈయన పరిపాలనా దక్షుడేనా అని అనుకున్నారు. అప్పుడంతా కూడా ఆయనే పరిపాలనా దక్షుడు, ఆయన మించిన పరిపాలనా దక్షుడు లేరని నేను చెప్తున్నాను. ఆయన సృష్టించినటువంటి చరిత్రలోనే నిలబడిపోయేటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో. రిజర్వేషన్స్ 27% రిజర్వేషన్లు పెడితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో విపి సింగ్ గారితో చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత కూడా పార్లమెంటు చేత కూడా ఆయన మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా 27% రిజర్వేషన్లను అక్కడ పార్లమెంట్లో జాతీయ స్థాయిలో పెట్టడం జరిగింది. ఈవేళ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలక్షన్స్లో అన్నిట్లోనూ కూడా 27% కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు ఉన్నాయంటే దానికి కూడా ఆద్యుడు ఎన్టీ రామారావు గారే. అలాగే ఇక్కడ మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, ఇవన్నిటిని కూడా ఇచ్చింది రామారావు గారే. వారు చేసినటువంటి కార్యక్రమాలని ఈనాటికి కూడా అమలుపరచడం జరుగుతుంది. ఒకటో రెండో అంకెలు తేడా తప్ప ఆద్యుడు ఆయనే. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈవేళ మనందరం కూడా ప్రజల్లోకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియపరుస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన ఈవేళ ఉద్యమాలు చేస్తుంటే భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పరిపాలనలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన్ని అక్రమ కేసులు పెట్టి ఆయన మీద ఈవేళ అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దానివల్ల పూర్తిగా ఏమాత్రమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా ఓట్లు ఉన్నాయంటే ఆ తటస్థుల తాలూకు ఓట్లన్నీ కూడా వాళ్ళకి పోయినట్టే అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసిన తర్వాత ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యడం జరిగింది. ఆయన వచ్చినటువంటి పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అనుభవాన్ని ఈవేళ దృష్టిలో పెట్టుకుని మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక దిక్సూచిగా మారడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఒక జనసేన తాలూకు పార్టీ నాయకులందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళంతా కలిసి ఒకే క్యాబినెట్ లో ఉండడం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు తాలూకు బ్రెయిన్స్ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవినీతి రహితమైనటువంటి పరిపాలనకు వీరిద్దరు కూడా ఆజ్యులవుతారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒక మోడల్ గవర్నమెంట్ ని త్వరలోనే 100 రోజుల తర్వాత మోడల్ గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, తర్వాత చాలా అక్రమాలు జరిగాయి ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా. ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్లో చేయలేనటువంటి అక్రమాలన్నీ కూడా అనకాపల్లిలో జరిగాయి. వీటన్నిటిని కూడా తిరగదోడతాం, అన్నిటిని కూడా రివర్స్ చేస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా ఏ రైతులనైతే దోచుకుని ఆ రైతులందరికీ అన్యాయం చేశారో ఆ రైతులకు తిరిగి భూములు అప్పచెప్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తాను. లోకేష్ గారు యువగలం పాదయాత్ర వచ్చాడు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాని మీద చర్చ నడిచింది, ఆల్రెడీ డిస్కషన్ కూడా చేశారు. ఆ రోజు నైట్ మీరు ఇచ్చిన మెమరాండంలో ఈరోజు ఫిషర్ మ్యాన్కి ఎలాగైతే అన్ సీజన్లో పెన్షన్ ఇస్తున్నారో, అలాగే బీడీ కార్మికులకి ఎలాగైతే తెలంగాణలో పెన్షన్ ఇస్తున్నారో అలాగే ఇమ్మని మీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఆయన పరిగణలో తీసుకున్నారు. అది కార్యరూపం దాలుస్తుంది. ఎంతనే నేను చెప్పలేను కానీ గ్యారంటీ కార్యరూపం దాలుస్తుంది. డెఫినెట్లీ
100% చేసే బాధ్యత కూడా లోకేష్ గారు కూడా మన యువగణంలో చెప్పడం, ఆ నైట్ రివ్యూలో ఏదైతే అర్జీలు వచ్చాయి అన్నీ కూడా చర్చించి ఆ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్లీ మీ కోరిక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు నల్లవేల నిషేధం ఎవరో కేసు పెట్టడానికి లేదు. 2017లో చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు. నేను ఎలక్షన్లో 14లో హామీ ఇచ్చిన మేరకు ఆ రోజు బాలకృష్ణ గారు చొరవ తీసుకొని ఆ రోజు నల్లవేల నిషేధం జీవో కూడా 2017 సంవత్సరంలో రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఎక్సైజ్ కాదు, ఈ రోజు వరకు వేధింపులుగా చేస్తున్నారు తప్ప కేసు పెట్టడానికి లేదు. ఎవరైనా జీవో కాపీ ఇప్పుడు కూడా లైవ్లో ఉంది. ఆ జీవో మీద ఎక్కడా రద్దుపరచలేదు. దాని గురించి ఎవరో కూడా దిగిలి చెందవలసిన పని లేదు. అది చంద్రబాబు ఇచ్చిన జియో అఫీషియల్గా. ప్రభుత్వాలు మారినా జీవోలు మారాలంటే మరొక అమెండ్మెంట్ తీసుకురావాలా. దాని గురించి ఎవరో కూడా అనుమానపడాల్సిన పని లేదు. ఈ దరిమిల రైతాంగం అందరూ కూడా సంక్షోభంలో పడ్డది. మన బెల్లం మార్కెటే కాదు, షుగర్ ఫ్యాక్టరీ కానీ ఈరోజు ధాన్యం కూడా గిట్టుబాటు ధర రాలేదు. అది యావత్ భారతదేశం అంతా పీడిస్తున్న సమస్య. రైతు గిట్టుబాటు ధర రాకే ఈరోజు మన బెల్లం మార్కెట్లో ఎవరికి కూడా పాపం అంతంత మాత్రం వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఎవరు కూడా హ్యాపీగా లేరు. అది అనునిత్యం కూడా చర్చి బాధపడుతున్న విషయం. నేను కూడా డెఫినెట్లీ మీరు అనుకున్న పెన్షన్ విషయంలో బట్టి అన్సేజ్లో ఆల్మోస్ట్ స్టైఫండ్ అది ఇప్పించే బాధ్యత ఆల్రెడీ లోకేష్ సేవ చేశారు. ఆ రోజు ఎగ్జాంపుల్ ఆ రోజున్న శాసనసభ్యుడిగా మంత్రిగా మన దాడి నిర్వహణ తీసుకున్న చొరవతో ఈరోజు ఈ మార్కెట్ యార్డు స్థాపించారు. అది అందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్ర జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డు మన అనకాపల్లి. ఆల్మోస్ట్ కంట్రీలో సెకండ్ అయితే జాగిరి మన విశాఖపట్నం జిల్లాలో పెద్ద మార్కెట్ యార్డు ఆ రోజుల్లో కాబట్టి నిర్మించడం జరిగింది. మరొకసారి ఈ సందర్భంగా దాడి వద్దరానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కళాశాలకి కొలగారికి అందరికీ కష్టాలు యావత్తు రాష్ట్రం అంతా అందరినీ వెంటాడుతున్నాయి ఈ అగ్రికల్చర్ సెక్టార్లో. ఆ అగ్రికల్చర్ సెక్టర్ గురించి రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తారు. అమ్మ మహిళా 30 రూపాయలు ఈరోజు 3,000కి అయింది. రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ రోజు ఆయన తీసుకుని 30 రూపాయలు చొరవ, ఆ చొరవ వల్ల ఈరోజు 3,000కి వెళ్ళింది. అలాగే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా అన్నగారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ సమిష్టి కృషితోటి మళ్ళా మన రాష్ట్రం బాగుపడాలంటే అందరూ మన సమిష్టిగా కష్టపడితే తప్ప మళ్ళా ఎన్టీ రామారావు ఆశయాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇంకా 80 రోజులు టైం ఉంది. ఇది ఈ సందర్భంగా చెప్పకూడదు. అందరూ చాలామంది నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి పేరు పేరుని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళింది అందరూ కూడా గమనించాలి. గుండె మీద చేసుకుని మరి ఎంత వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఎంత ముందుకు తీసుకొచ్చారో తర్వాత అదే బాటలో తర్వాత జరిగిన వాస్తవాలకు అపోజిషన్ పార్టీ అని తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్ళారు. కానీ దరిమిలా బాటకు ముళ్ళకంచెలు వేశారు. గతంలో తీసుకున్న నాయకులు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ముళ్ళకంచెలు వేసే ఆ ముళ్ళకంచెలన్నీ కూడా తొలగించి రేపు రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని ఆశాభావం వ్యక్తపరుస్తూ, అలాగే పరలోకంలో ఉన్న అన్న నందమూరి తారక రామారావు మళ్ళా అందరికీ మనకే కాదు రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా ఒక దేవుడిగా, ఇప్పటివరకు ఆయన వేషధారంలోనూ దేవుడిగా కాదు, రేపు రాబోయే రోజుల్లో దేవుడిగా అందరూ గుర్తిస్తారని మీ అందరికీ మరొక్కసారి స్థాపించిన దగ్గర నుంచి చూస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొలగారులు, కళాసులు, గుమస్తాలు, మహిళలు వీళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం వ్యాపారస్తులు, సావుకారులతో సంబంధం లేకుండా అభిమానం, ఎన్టీ రామారావు గారి అభిమానం మీద జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలని కూడా ఏ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగకుండా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్న ఈ కార్మిక నాయకులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అంతేకాదు శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి అందరికంటే దివాకర్ గారికి మాకు తెలుసుని చెప్పారు. ఎన్టీ రామారావు గారి మహానుభావుడు. ఇవాళ 101వ సంవత్సరంలోకి అటెండ్ అయ్యారు. 27 పూర్తి 28కి ఆయన చనిపోవడం జరిగిన. అయినా సరే భారతదేశంలో ఏ వ్యక్తినైనా సరే ఇంతకాలం స్మరించి జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం అనేది ఆ మహానుభావుడు ఎన్టీ రామారావుకి దక్కింది. అటువంటి ఈవేళ మీ అందరి సమక్షంలో మన తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు,
వీళ్ళందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడమే కాకుండా పెద్దలు మా డాక్టర్ నారాయణ గారు, హరి దివాకర్ గారు, మన జీవీఎంసీ నీలబాబు గారు, కోటు బాలాజీ గారు, సూర్యమ్మ గారు, ముఖ్యంగా ఈవేళ కార్యక్రమాన్ని దాడి రత్నాకర్ గారు, మన తేలా గోవింద సత్యనారాయణ గారు, ఈ మణి గారు, మిగతా సంఘ సభ్యులందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదే పద్ధతిలో ఎన్టీ రామారావు గారి జయంతి వర్ధంతి ఉత్సవాలు మార్కెట్లో రాజకీయాలకు అతీతంగా గతంలో ఎప్పుడు ఎలా చేస్తున్నారో అదే విధంగా ఈవేళ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కబంధ హస్తాల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాళ్ళ కింద తొక్కు పెడతా ఉంటే చూసి చలించలేకపోయి అప్పటికే ఒక పెద్ద స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చి పేదవాడికి అండగా ఉండాలని చెప్పి 9 నెలల్లో పార్టీ అధికారం చేయించుకున్న తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు తెలుగువాడు ఎక్కడికెళ్ళా తలెత్తుకునే బతికే పరిస్థితి ఉందంటే కేవలం ఒక అన్న నందమూరి తారక రామారావు. అలానే ఈరోజు ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ గా రూపొందించుకుంది. రానున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రేపు వచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టాలను కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ మార్కెట్ యాప్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిస్తాను. ప్రతి తెలుగుదేశం పూర్వవైపు కనపడుతుంది. ఎందుకంటే మన వీరభద్ర గారు, అలాగే కోవిడ్ గారు, జగదీష్ గారు ఉన్న నాయకులందరూ కలిసి ఏకదాటిగా ఇక్కడ ప్రెసిడెంట్కు ఈ యొక్క అనకాపల్లి మళ్ళీ పూర్వవైపు వస్తుందని మనందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే అంత ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఆ సినిమా ఫీల్డ్ ఎంతో అభిమానం చూడడానికి వ్యక్తి అన్న పార్టీ పెట్టి మా సామాన్యుడికి కట్టుకోవడానికి బిడ్డ, ఉండడానికి ఇల్లు, అన్నానికి తిన్నది 3 కార్యక్రమాలుగా పెట్టి ప్రజల్లోకి వచ్చి అందరి వాళ్ళకి అభిమానం పెట్టి ఎంతో మందిని నాయకులు తయారు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి రాజకీయ పిచ్చి పెట్టేటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అలాంటి పూర్వోటి బండి ఇప్పుడు వస్తాయని తెలుగుదేశం రాష్ట్రంలో ఈ సంవత్సరం రాబోయే ఎలక్షన్లో ఈ కృష్ణ పరిపాలన అంతమొందించి మళ్ళీ స్వర్ణయుగమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగేశ్వర గారికి, అలాగే కొలగాల సంఘం, కళాశీల సంఘం, గుమస్తాల సంఘం, అలాగే మహిళా కార్మికులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులని అర్పిస్తూ మరి ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా ఎన్టీ రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనకాపల్లికి ఎన్టీ రామారావు గారికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంది. దాని ద్వారానే ఇది 33 ఎకరాల్లో సుమారు ఈ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ని ఆనాడు నిర్మించడం. అలాగే ఈ రింగ్ రోడ్డు కూడా, ఈ రింగ్ రోడ్డు చాలామంది ఇప్పుడు రింగ్ రోడ్డు అని అంటున్నారు, కానీ దీని నామకరణం ఎన్టీఆర్ రింగ్ రోడ్డు, ఎన్టీ రామారావు రింగ్ రోడ్డు. కాబట్టి అది కూడా ఎన్టీ రామారావు రింగ్ రోడ్డుతో పాటుగా ఎన్టీ రామారావు మార్కెట్ యార్డు, ఈ రెండింటినీ కూడా ఆ రోజు నాన్నగారు మరి తీసుకురావడం. అదేవిధంగా ఈరోజు మరి కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా తప్పకుండా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం కింద తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కలిసి కృషి చేస్తామని, సమస్యలు తీరుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అప్పటి వరకు కూడా మరి ఇప్పుడు పని లోపం వల్ల చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది ఫార్మాసిటీల్లో సెక్యూరిటీ గార్డుల కింద కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రస్తుతానికి మా విద్యా సంస్థల నుంచి ఒక్కొక్క సంఘానికి, అంటే గుమస్తాల సంఘం ఉంది, కళాశీల సంఘం ఉంది, కొలగారుల సంఘం ఉంది, మహిళా కార్మికులు 4 సంఘాల కింద లెక్కేసుకుంటే 4 సంఘాలు చెప్పిన ఒక్కొక్కరికి నెలకి 5గురికి చెప్పిన ఒక నెలకు 1000 రూపాయల పెన్షన్ని నేను నా సొంత నిధుల నుంచి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటున్నాం. అది మీ రిజల్యూషన్ అంటే తీర్మానం చేసి మీరు అందరూ ఇచ్చినట్లయితే మీ సంఘాల తరఫున 5 మందికి ప్రతి నెల 1000 రూపాయలు చెప్పిన మొత్తం 20 మందికి ఈ ఎన్టీఆర్ మార్కెట్లలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ నెల నుంచి కూడా, ఈ జనవరి నెల నుంచి కూడా ఇస్తామని సంఘాలు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రాతిపదికన ఇప్పుడు నా నాయకులందరూ చెప్పినట్టుగా తప్పకుండా ఈ అన్ సీజన్లో వారందరికీ కూడా పెన్షన్లు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాం. జనసేన కుటుంబ సభ్యులందరికీ
ఆంధ్ర రాష్ట్రానికి ఈ దేశంలో గుర్తింపు తెచ్చిన ఘనత ఏదన్నా ఎవరికన్నా ఉందంటే ఒక్క ఎన్టీ రామారావు ఆ రోజుల్లో ఉన్న బలంగా కొద్ది రోజుల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి ప్రతి వ్యక్తికి గూడు గుడ్డ నీడ అనే నినాదాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, అలాగే రైతు గుర్తుగా నాగిల్ని పెట్టి పార్టీ సింబల్ క్రియేట్ చేసి దేశమంతా ఆయన చూసే విధంగా చేశాడు. ఆయన దేంట్లో చేసినా ఆయన ఘనత ఆయనకే దక్కింది. సినీ ఫీల్డ్లో కూడా నెంబర్ 1 అందుకనే చివరి దాకా ఎదిగారు. అలాగే ఆయన ఎన్నుకున్న పాత్రలు అన్నీ కూడా ప్రజలకు పడే విధంగానే పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎన్నుకోవడం జరిగింది. పార్టీ పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే తక్కువ రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలని తెచ్చిపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారితో తెలియజేసుకుంటూ ఈ పార్టీ ఇంకా ముందు ఇంకా మంచి స్థాయికి ఎదిగి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఖచ్చితంగా ఇండియాలో చక్రం తిప్పే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పీలా గోవింద్ గారికి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగే ఐకమత్యంతో జనసేన తెలుగుదేశం కంటిన్యూగా పోరాడి రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలనకి శుభం పలకాలని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు గొర్రెల రాజబాబు, మజూరి నారాయణరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటసింహ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షులు తుని పాయకరావుపేట భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు మజూరి నారాయణరావులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు మంకవరం మాజీ సర్పంచ్ దేవరపు అనంతకుమార్, పెదరాంభద్రపురం మాజీ సర్పంచ్ కలిగట్ల శ్రీను, తెదేపా సీనియర్ నాయకులు సుంకర సూర్యబాబు, తెదేపా యువ నాయకులు గొల్లపల్లి నాగు, మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భజంత్రిల శివ, తెదేపా మండల నాయకులు పడాల కోటి, ముత్తి జగదీష్, సకిరెడ్డి నాగేశ్వరరావు, చొక్కా శ్రీను, నార్పరెడ్డి నానాజీ, వంక రమణ, గోసల భూలక, బోంది రమణ, వంక అప్పలరాజు, అదేవిధంగా తెదేపా పట్టణ నాయకులు కోడూరు నూకరాజు, గంటా థామస్, విశ్వనాథుల బాబ్జీ, ఎల్లపు భద్రం, ఇమ్రాన్, అడప మనీష్, కొమ్మన రాజేష్ తదితర అధిక సంఖ్యలో పాల్గొని అన్నగారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు మజూరి నారాయణరావు, దేవరపు ఆనంద్, గొర్రెల రాజబాబు మీడియాతో మాట్లాడారు. అందరూ సమక్షంలో కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌము పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో విజయకేతనాన్ని ఎగరేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేసి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ కట్టడం జరిగింది. మరి అదే కోవలో అదే ఎన్టీ రామారావు గారు ఆశయ సాధనకు మన చంద్రబాబు నాయుడు గారు, అదే యువ నాయకుడు లోకేష్ వీళ్ళందరూ కలిసి కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసమే పాటుపడుతూ మరి ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ సైనికుల్లా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మరి అందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి అందరూ కూడా విజయ పదంలో ముందుకు నడాలని, అదే ప్రజా సంక్షేమం అవుతుందని, ప్రజలకు న్యాయం చేసే వాళ్ళం అవుతామని దయచేసి అందరూ కూడా గమనించి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నారాయణరావు గారు, సూరిబాబు గారు, కోటి, అదేవిధంగా మన ఆనంద్, అదేవిధంగా శివ, నానాజీ, తదుపరి మన నాగు, నాగేశ్వరరావు, శ్రీను,
తదుపరి మా యొక్క సైన్యం ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం. ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజు. అంచేత మేమందరం కూడా పాయకిరావుపేటలో గొర్రెల రాజుబాబు గారి ఆఫీస్ దగ్గర, మా తెలుగుదేశం పాత ఆఫీస్ దగ్గర ఈరోజు ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు ఆ మహానుబాబు ఒక సినిమా హీరోగా ఒక సినిమా తీస్తే ఎన్నో కోట్ల రూపాయలు ఆయనకు రావడం జరిగేది. అయితే ఆయన ఒక సినిమా హీరోగానే కాకుండా ప్రజలు చాలా ఆంధ్ర రాష్ట్రం చాలా బాధల్లో ఉన్నది, అంచేత వాళ్ళని నేను ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఆ రోజు ఆయన 9 నెలల్లో ఒక పార్టీని పెట్టడం జరిగింది, తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఆయన ఒకటే ఆలోచించాడు, నేనేటిది నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను, నాకు ఇంకేం అవసరం లేదు, నా ఆంధ్ర ప్రజలను నేను కాపాడుకోవాలనే ఆలోచనతోనే చేసి ఆయన ప్రజల్లో తిరిగిన తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు, మా ఆంధ్ర ప్రజలకి ఏం అవసరం లేదు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఇస్తే నా జీవితం ధన్యమైనట్టే అన్న ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఆయన ఒక పార్టీని పెట్టి 9 నెలల్లోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి కిలో 2 రూపాయలకి ఈ విధంగా ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆంధ్రులు కాకుండా అంటే పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రతి ఒక్కరు దృష్టిలోనే కూడా ఈరోజు ఒక ఎన్టీ రామారావు గారు అంటే ఒక దేవుడు, కృష్ణుడు, రాముడు కింద. రాముడు ఏదని అడిగితే ఒక ఎన్టీ రామారావు గారిని చూపెడతారు, కృష్ణుడి ఫోటో ఏదంటే ఒక ఎన్టీ రామారావు గారిని చూపెడతారు, ఇది ఏ దేవుడికైనా సరే ఆయనే చూపెడతాడు. అందుచేత తెలుగుదేశం పార్టీ ఒక నీతి నిజాయితీతో, ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టాడో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ఒక నీతి నిజాయితీతోనే పరిపాలన ఇచ్చి ఇన్ని సంవత్సరాలకు ఉన్నదండి. ఎందుకండి మొన్న ప్రభుత్వం జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఏమీ లేదు, తెలుగుదేశం పార్టీని పలానా పార్టీ వచ్చేసిన తర్వాత భూస్థాపన చేస్తారు, ఇంకా ఏమీ లేదు అన్నారు. ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు ఏంటంటే ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఏమైనా ఉపకారం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో నుంచి జనాలు అందరూ తెలుసుకొని మళ్ళీ రేపు వచ్చే 3 నెలలు మొత్తం తెలుగుదేశం పార్టీకి పక్కం కట్టడానికి కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలు రాజ్బాబు గారు కావనియండి, అలాగే ఆనంద్ గారు కావనియండి, సూర్యబాబు గారు కానీ, కోటి గారు కావనియండి, అలాగే నానాజీ కావనియండి, అలాగే థామస్ కావనియండి, అలాగే నోకరాజు కావనియండి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే నాకు కావనియండి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం తెలుగుదేశం.
ఢిల్లీ పాలకుల చెంత బందీ అయిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ప్రపంచం ముందు మేము తెలుగువారమని తలెత్తుకొని తిరిగేలా చేసిన మహానీయుడు అన్న నందమూరి తారక రామారావు భౌతికంగా మనందరికీ దూరమైన నేటికి 27 ఏళ్లు గడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి యావత్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి మహానీయుని వర్ధంతి సందర్భంగా పెద్దపూడి మండలం గన్నేడు గ్రామంలో ఆనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, మండల మహిళా అధ్యక్షురాలు గుండు సత్యవతి, పెద్దపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ, జుత్తుక సూరిబాబు, గన్నేడు మాజీ సర్పంచ్ మేడిశెట్టి సత్యబాబు, గ్రామ కన్వీనర్ వల్లూరు వీరేంద్ర కుమార్, గంట రాజు, బుజ్జి, సూరంపొడి శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపూడి మండలం గన్నేడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి గన్నేడు గ్రామ ప్రజలు, నాయకులు, అలాగే ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ కలిసి ప్రముఖ నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాప్తం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో అది ఒక ఎన్టీఆర్ గారే. అందరికీ సంక్షేమ పథకాలకి భారతదేశ చరిత్రలో సంక్షేమ పథకాలను అవలంబించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. రాజకీయ విలువలు నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా నడుస్తుందో చూస్తున్నాము. ఎందుకంటే రాజకీయ విలువలను తుంగలో తొక్కి ఒక ప్రత్యేకమైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల్ని కాదు అనేక ఇబ్బందులు గురి చేస్తూ రాజకీయ రౌడీ రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది. రాజకీయ విలువల్ని తుంగలో తొక్కి ప్రజలకు సంక్షేమాన్ని కూడా అందజేయకుండా అనేక రకాలమైన ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఏదైతే నినాదం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారో అదే నినాదంతో ఇప్పటి వరకు కూడా ఈ 40 సంవత్సరాల కాలంలో కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో కూడా ఎన్టీఆర్ గారు ఇచ్చిన నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా అదే నినాదంతో విలువలతో కూడిన రాజకీయం, కార్యకర్తలతో క్రమశిక్షణ నేర్పిస్తూ విలువలతో కూడిన రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి రాజకీయవేత్తను ఎక్కడా చూడలేదని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మేము మా రామకృష్ణారెడ్డి గారు నిరంతర శ్రమ పడుతూ నిరంతరం కృషివలుడై ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ రాజకీయ విలువలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఏ కార్యకర్తకైనా ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు ముందుకెళ్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మా రామకృష్ణారెడ్డి గారు. అలాంటి నాయక ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాము. అలాంటి నాయకులను తయారు చేసి మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ఎన్టీఆర్ గారు విలువలతో కూడిన రాజకీయాన్ని కార్యకర్తలకు, నాయకులకు నేర్పించారో అదే నినాదంతో మేమందరం ముందుకెళ్తాము. ఎప్పుడే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేక భావంతో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మేము వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తాము, ఓటుతో మేము బుద్ధి చెప్తాము. ప్రజలందరూ కూడా ఎలక్షన్ ముందే పెడితే బాగుంటుందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అలాగే రామకృష్ణారెడ్డి గారిని ప్రజలందరూ కూడా అఖండ విజయంతో గెలిపించి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ప్రజలకు విలువలతో కూడిన రాజకీయం అలాగే ప్రజా సంక్షేమం, ప్రజా పాలన, ప్రజా అభివృద్ధి కూడా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. విజయవాడలో ఈ నెల 19వ తేదీన జరిగే భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి రావాలని కోనసీమ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కప్పల శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం రావులపాలెంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున 400 కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల ఎత్తున నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు
సభ్యుడు శాఖ ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, కేతరాజుపల్లి సర్పంచ్ అమ్మటి సుబ్బలక్ష్మి, హనుమంతు, రామశాస్త్రి, గంధం, అన్నవరం, దంగేటి మాణిక్యాలరావు, పూర్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పమ్మి చంటి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కప్పల నాగేశ్వరరావు, కోనెల రాజు, కోనెల రాజ్ కుమార్, కొల్లి భాలు, గాడి కిస్టాపర్, పమ్మి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 19వ తారీఖు జరగబోయే మరి అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి మనందరం కూడా మరి వేలాదిగా తరలి వెళ్ళాలి. ఎందుచేతనంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి కొనసాగిస్తూ మరి 125 అడుగుల విగ్రహాన్ని మరి ఒడ్డులో మరి విజయవాడ సిటీ నడిబొడ్డులో మరి ఏర్పాటు చేసి మరి దాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అవసరం. ఎందుకంటే మన ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు మరి ప్రతి గ్రామంలోనూ ప్రతి పేటలోనూ కూడా ఉండటం మనందరికీ కూడా తెలిసిన విషయం. అంతా మనం నిర్మించుకున్నాం. అయితే మరి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి నెలకొల్పిందంటే రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆమోదంతో మరి రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆ మహానుభావుడి యొక్క మరి విగ్రహాన్ని మరి ఆవిష్కరించే కార్యక్రమం చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మంది ఒక పండుగ వాతావరణంలో రేపు విజయవాడకి తరలి వెళ్ళబోతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మరి రోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి జగన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనందరం కూడా కేవలం దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా కలిసి ఒక పండగగా బయలుదేరి మరి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇది మా అందరి మరి జీవితంలో మాకు అందరికీ కూడా ఒక మధురానుభూతిని కలిగించే విధంగా మరి ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని మరి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాలు అందరూ కూడా తరలి రావాల్సిందిగా మరి పత్రికా మూలంగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా సోదరులకు అలాగే వేదిక మీద ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. రేపు రాబోయే 19వ తారీఖున మరి విజయవాడ నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఆవిష్కరించడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి దానికి సన్నాహక సమావేశంగా మరి మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మరి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఆలోచన చేయని విధంగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ముఖ్యంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే మరి ఈ ప్రభుత్వానికి వెన్నుదలుగా ఎప్పుడూ నిలుచుకుంటూ వచ్చారు. దాన్ని మరి కృతజ్ఞతా భావంతో మరి కనీ విని ఎరుగని రీతిలో 125 అడుగుల కాశ్య విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో పెట్టి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా తలెత్తుకునే విధంగా మరి విగ్రహాన్ని స్మృతి వనాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిజంగా చూసినట్లయితే మరి అక్కడ ఒక పక్క కొండపైన అమ్మవారు ఉంటే రెండో పక్కన మరి కొండపైన గుణదల మేరీ మాతవారి గారు ఉన్నారు. మధ్యలో మరి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిజంగా 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు చూడడానికి. మరి విజయవాడ నడిబొడ్డు అంటే సుమారుగా ఒక 20 ఎకరాల స్థలాన్ని, ఎకరం 100 కోట్ల పైన ఖరీదు చేసే స్థలాన్ని మరి ఇవాళ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని కేటాయించడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా పండగలా మరి ఆల్రెడీ 10 రోజుల నుంచి
ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మరి మీటింగులు పెట్టడం, మరి వాళ్ళ సంఘీభావం తెలియజేయడం, అలాగే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని పార్టీ పరంగా చూడదు. ఈ కార్యక్రమాన్ని ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యక్రమం చూసి మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మనం అందరం కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలని తెలియజేస్తూ, అలాగే రేపు రాబోయే 19వ తారీఖున మన స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు కూడా మరి మన కాన్స్టిట్యున్సీకి ఒక 20 బస్సుల్ని పెట్టడం జరిగింది. అందరినీ కూడా కలుపుకొని చక్కగా మరి అందరినీ తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని అందరం కలిపి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని 1982లో స్థాపించే కొద్ది కాలంలో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పేదల కోసం కిలో ₹2 బియ్యం మండల వ్యవస్థ ఏర్పాటు తీసుకొచ్చారన్నారు. మానసీబుల కర్ణాల వ్యవస్థను రద్దు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడియాల రాఘవన్, పెంకె సాంబశివరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. ఆ మహానుభావుడికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అందరూ కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని తెలుగువారు రుణం తీర్చుకోవాలి అని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే ఒక రికార్డు స్థాయిలో అధికారాన్ని చేపట్టారు ఆ మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చరిత్రలో నిలిచిపోయినటువంటి యోధుడు నందమూరి తారక రామారావు గారు. అందుకోసమే ఎక్కడ తెలుగువారున్నా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా ఈరోజు ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఇది వాస్తవం. ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆయన ఒకటే ఆలోచించారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ఈ ప్రజలకి ఏదైనా మంచి చేయాలని ఆలోచించి పరితపించి పేదవాడు గురించి కులాల రహితంగా ఆలోచించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎక్స్ మేయర్ మరియు కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడారు. తెలుగోడి ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పి మదరాసీలుగా పిలువబడే అందరికీ తెలుగోడిగా గుర్తింపు తెచ్చిన మహానాయకుడు అన్న తారక రామారావు గారు. ఆ రోజు రా కదిలిరా అన్న పిలుపునిచ్చి తెలుగోళ్ల సత్తా చాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని చెప్పి ఒక మంచి ఆశయంతో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అదే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొబ్బిలి గోవింద్, దవులూరి భద్రారావు, ముమ్మిడి త్రిమూర్తులు, యాళ్ల రాజు, తోట సతీష్, చెల్లా పార్వతి, సాన లక్ష్మి, రాఘవమ్మ, సుగుణ, శాంతి, భద్రావతి, అమ్ము, సింహాచలం, దుర్గా, అమల, సత్యవతి, పాయడమ్మ, రాములు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం. నట సార్వభౌమ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీ
నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా జడ్జి సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలతో సత్కరించుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బొబ్బిలి గోవింద్ గారికి, అదేవిధంగా నాతో వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగోడు ఆత్మగౌరవాన్ని ప్రతీక అని చెప్పి ఆ రోజు మద్రాసీలుగా పిలువబడే మనందరికీ ఒక తెలుగోడవని గుర్తింపు తీసుకొచ్చేటటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రతి తెలుగోడిని కూడా రా కదలరా అని చెప్పి చైతన్యపరిచి మన తెలుగోళ్ళు ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటిపెట్టేటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతో ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక మంచి ఆశయంతో పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు మరి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూసుకున్నట్టయితే భావితరాల భవిష్యత్తు అయితే మాత్రం శూన్యమైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా చరిత్ర పుటల్లోండి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా కూడా అభివృద్ధి పద్ధతిలో పరిగెట్టించాలన్నా, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా మళ్ళీ ప్రతి తెలుగుడిని కూడా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని చెప్పి పిలుస్తున్నారు. అంటే మన కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కూడా అంత ఇదిగా పనిచేయదని చెప్పేసి కూడా ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మళ్ళీ అందరూ చాలా సంతోషంతో ఐశ్వర్యంతో కూడా ఉంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాస్తవ కథనాలను ప్రచారం చేయడంలో జిల్లా వాణి ఛానల్కు ఒక ప్రత్యేక ఒరవడి సృష్టించిందని నందిగామ పట్టణ సీఐ హనీష్ మరియు స్థానిక పురపాలక సంఘం కమిషనర్ జయరాం అన్నారు. 2024 జిల్లా వాణి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సురేష్ నాయక్ నేతృత్వంలో నదిగా రిపోర్టర్ కాశీ విశ్వనాథ్, పట్టణ సీఐ హరీష్ మరియు మున్సిపల్ కమిషనర్ జయరాం చేతుల బెదురుగా జిల్లా వాడి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తలను ప్రచురించడంలో జిల్లా వాణి ప్రత్యేకత చాటుకుందని కొనియాడారు. భవిష్యత్తులో జిల్లా వాణి ఛానల్ మరింత పురోగతి సాధించాలని కోరారు. జిల్లావాణి ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో భారతదేశం విప్లవాత్మకమైన పురోగతి సాధిస్తూ ప్రపంచంలోని అత్యున్నతమైన దేశంగా నిలిచిందని కేంద్ర ఆయుష్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి మహేంద్ర ముంజాపార పేర్కొన్నారు. వికసిత్ భారత్ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లాకు వచ్చిన ఆయన పిఠాపురం పట్టణం మంగయ్యమ్మరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే బీజేపీలోకి చేరేందుకు వచ్చిన పలువురికి కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర మంజుపార పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు చెరుకురి రామ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, పట్టణ అధ్యక్షుడు పసుపులెట్టి సత్యబాబు తదితర నాయకులు కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర మంజుపారను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మహేంద్ర మంజుపార మీడియాతో మాట్లాడారు. नरेंद्र मोदी आंध्र प्रदेश के काकीनाडा के दौरे पे आया हूँ और प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी की जो विकसित भारत संकल्प यात्रा यानी कि मोदी की गारंटी की यात्रा आज काकीनाडा में आ गई है और ये गारंटी खत्म होने की भी, पूरी करने की भी गारंटी है। ऐसी यात्रा है क्योंकि प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी 2047 से पहले देश को विश्व गुरु यानी कि वेल डेवलप कंट्री ऑफ द वर्ल्ड बनाना चाहते हैं। उसके परिप्रेक्ष्य में आज हम जो लास्ट माइल पर्सन है, उसकी जो केंद्र सरकार की जो कुछ योजनाएं, चाहे आयुष्मान कार्ड योजना हो, चाहे आवास योजना हो, चाहे स्वामित्व योजना हो, PM स्वनिधि हो, ऐसे जो कुछ योजना है उसको सैचुरेशन पॉइंट पे लाने के लिए आज मैं यहाँ जुड़ा हुआ हूँ और पूरे काकीनाडा के जो कुछ
लास्ट माइल पर्सन, उसको सबको मैं रिक्वेस्ट करता हूँ कि आप ये प्रधानमंत्री जन विकसित संकल्प यात्रा है उसका पूरा बेनिफिट उठाए और जो कुछ योजना से बच्चे कुछ बाकी रह गए हैं उसको भी आज हम ये योजना में शामिल कर देंगे और पूरा काकीनाडा के सब लोगों को हम सुखी और समृद्ध देखना चाहते हैं। थैंक यू थैंक यू आज ये ऑफिस का भी इनॉग्रेशन किया गया है और हमने अपने इष्ट देव गुरु गणपति जी है, महालक्ष्मी जी है और हमारे जो कुछ गॉड गॉडेस प्लस श्यामा प्रसाद मुखर्जी और पंडित दीनदयाल उपाध्याय जी का भी हमने वो दिए जला के अगरबत्ती करके ये आज ऑफिस का उद्घाटन किया। और मैं हमारे सब बीजेपी कार्यकर्ता तो आज धन्यवाद करता हूँ कि एक अच्छी सी ऑफिस की जो ज़रूरत हमें थी ये आज अच्छी से एक ऑफिस खुल गई है और हम काकीनाडा विस्तार के लोगों की समस्या ये ऑफिस से जानेंगे और उसका निश्चित रूप से हम उकेल भी लाएंगे, ऐसे हमें पूरी श्रद्धा है। थैंक यू। సబ్బవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ నిలువెత్తిన విగ్రహానికి బండారు సత్యనారాయణ మూర్తి, దేశం నేతలు గండి రవి, బండారు అప్పలనాయుడు, గండి దేముడు, గండి ముత్యాల నాయుడు, బోండా సత్యారావు, కోటన అప్పారావు, కోరాడ శ్రీనివాసరావు, రొంగలి దేముడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, బండారు అప్పలనాయుడు, గండి రవి తదితరులు మాట్లాడారు. ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చేసిన మంచి పనులన్నిటికీ గుర్తింపు అంతా ఈవేళ తెలుగువాడి అనేవాడికి కన్నాంతరం దాటినా కూడా ఇంకా పేరు వస్తుందన్నా మన నాగచంద్రరావు గారి అరెస్ట్ చేసిన ప్రతి కేసులో ఆ విధంగా స్పందన వచ్చిందన్నా అవి ఆయన చేసిన మంచి పనులే కాదు. కాబట్టి ఈవేళ ఆయన పెట్టిన నీటిలో వదులుతున్నాం. మీ అందరమే ఈ పార్టీని కాపాడుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి ఆహర్నిస్తులు మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి నందమూరి తారక రామారావు రుణం తెచ్చుకోవడం చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత బహుశా మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రాముడు, కృష్ణుడు అంటే అన్న ఎన్టీఆర్ గారు చెప్తారు, వేరే దైవం తెలియదు. అందుకేనేమో నాయకులు ఎవరైనా కూడా సైకిల్ పార్టీ గుర్తు ప్రజల గుండెలో అంత దీనిగా ముద్దండి పడిపోయిందంటే ఆనాడు రాముడు, కృష్ణుడిగా, దేవుడిగా గుర్తుండిపోయాడు. కాబట్టి ఆయన పెట్టిన పార్టీ, ఆయన పెట్టిన గుర్తు, సైకిల్ గుర్తు అంత దీనిగా ప్రజల్లో గుర్తుండిపోయింది. దీనికి ఒకే ఒక కారణం, మొన్న రాజశేఖర రెడ్డి కొడుకుగా నీకు అవకాశం ఇచ్చినా కూడా 151 సీట్లు వచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 39% ఇంకా తెలుగుదేశం పార్టీ పడిందంటే అది సైకిల్ పార్టీ యొక్క గుర్తు యొక్క అద్భుతం అని చెప్పక తప్పదు. మరి ఇంకొక 2 విషయాలు. ఈరోజు సంక్షేమం అని చెప్తున్నావు. సంక్షేమానికి మారు పేరు ఆనాడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని పెట్టిందే ఎన్టీ రామారావు గారు. పెన్షన్ లేక మారుమూల గ్రామాల్లో ముడగా అవ్వ తాతలు ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా 60 రూపాయలు పెట్టి పెన్షన్ కింద ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. నువ్వు వేళ గొప్ప ఘనంగా చెప్తున్నావు దాన్ని. ఆ వేళ తిండి లేక, ధాన్యం లేక, వరియాలం తినాలంటే ఎంతో ఇబ్బంది పడిన రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి రాష్ట్రాన్ని ఒక భగవంతుడు ఆదుకున్నవారు అన్న ఎన్టీఆర్ రాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మాస్టర్ ఉద్యోగం చేసుకున్న, లాయర్లు చేసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యేలు అవ్వాలంటే ఒక కళ ఆనాటికి. కానీ అలాంటి వాళ్ళందరినీ ఎమ్మెల్యే చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారు. ఈవేళ నువ్వు ఎంతమంది పీసీలు తీసుకొచ్చినా డబ్బున్న పీసీలు తీసుకొచ్చి ఎరగొస్తున్నా తప్పితే నువ్వు అలా చేయాలంటే నీ తరం కాదు. కాబట్టి నీ పని అయిపోయింది. ఇంకో 2 నెలల్లో నెక్స్ట్ మే 28వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారి జయంత్యోత్సవాలు. అది 18వ రకంగా మన దురదృష్టకర దినమైన మహానుభావుడు జన్మే ఒక కారణమవుతాం. ఆయన ఏదైతే మే 28న పుట్టారో ఆ జన్మే తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాత సంస్కరణలో సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయం కలిగిన వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, కిందవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా పైకొచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణ రాజ్యుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని పిలుచుకునేవారు.
అలాంటి మహానుభావుడు దేవలన ఎంత రాజకీయాల్లో ఉన్నాం, అభివృద్ధి జరిగింది. గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా కొనసాగి చాలా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావుతో పోతుందని. కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ, ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీ నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతిని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరవల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన చేయలేన్నారు, ఎంతకాలం ఆడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్య వెళ్ళి ఓహో జోహో అనిపించుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయనకేమి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చిన వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజలను పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని దించాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇది ఒక మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మా మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తారు. మళ్ళా ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారు. అది పోలవరం కానీ, అమరావతి కానీ, పోయిన ప్రాజెక్టులు కానీ, విశాఖపట్నం వెళ్ళిపోయినాయండి, అదాని పోయింది, టెంపుల్ డెల్ పోయింది, ఇల్లు పోయింది, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయినాయి. దానివల్ల యువతకు ఉపాధి పోయింది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ 6 లైన్స్ వేళ చంద్రబాబు పూర్తి చేస్తాం. సబ్బవరం ఛత్తీస్గఢ్ రోడ్డు ఏమైందండి, ఇప్పటికీ శాంక్షన్ చేయలేదు. శీలానగర్ రోడ్డు ఏమైందండి, మన సూర్యుడిపాలెం శీలానగర్ రోడ్డు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, టెండర్ అయింది. ఎందుకంటే పూర్తి చేయలేకపోయినారు, ఇప్పటికి పూర్తి చేయలేదు. పెట్రోల్ యూనివర్సిటీ అన్నీ మనం క్లియర్ చేయించాం, టెండర్ కూడా పిలిపించలేదు ఈ దుర్మార్గుడు. సరే ఎమ్మెల్యే ఉన్నారంటే మరి ఇదేమో అనుకోవద్దు, కానీ అంత కదా కామెడీ ఆర్ట్ తక్కువ, విలన్ తక్కువ, కామెడీ ఆర్ట్ ఎక్కువైనా. ఈయన ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం అభివృద్ధి చేస్తుందో, ఎక్కడ ఏం ఆగిపోయినా ఇవాళ తెలియదు. ఇవాళకి ఎమ్మెల్యే గారికి 1 నెల రోజులు పూర్తి అయిపోతుంది. ఆయన ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి ఇంకో మంత్రి గారేమో ఎక్కడి నుంచి గాలిలో ఉండాలి. మా మంత్రి గారు హెలికాప్టర్ ఎక్కడ దించాలని చూస్తున్నాడు, ఎక్కడ దిగనట్ల జనం. ఈ రకంగా దిగజారిపోయింది వైకాపా. రోజుకి తాడేపల్లి గొప్ప ఖాళీ అవుతుంది. చూశారు, జగన్మోహన్ తలుపులేదు, కాపాగా వస్తుంది. ఈవేళ 2 ఎంపీలు, 3 ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు వదిలి అధికారం వదిలి వచ్చేస్తారంటే ఈ దుర్మార్గ పాలన వాళ్ళ పార్టీ వాళ్ళే మొక్క మీద ఉమ్మేస్తూ ఉంటే ఇక మేమెందుకు ఉమ్మేయాలా? అందుచేత డెఫినెట్గా ఎన్టీ రామారావు పెట్టి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి దేశంలోనే మళ్ళీ నెంబర్ 1 అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ ఇవాళ మా నాయకులందరూ కూడా ఎంతో విజయవంతం చేసి అన్నగారి వర్ధంతిని ఘనంగా జరిపినందుకు ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలు తెలియపరుస్తూ భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా జరుగుతుంది. ప్రతి ఏడు తీసుకెళ్తున్నాం, ప్రతి ఏడుగా పరిస్తున్నారంటే అది ఆయన ఇప్పుడు చేసిన మంచి పనులన్నిటికీ గుర్తింపు అంతా. ఈవేళ తెలుగువాడు అనేవాడికి కన్నాంతరం దాటినా కూడా ఇంకా పేరు వస్తుందన్నా, మన నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన ప్రతి కేసులో ఆ విధంగా స్పందన వచ్చిందన్నా అవి ఆయన చేసిన మంచి పనులే కాదు. కాబట్టి ఈవేళ ఆయన పెట్టిన నీళ్ళలో వదులుతున్నాం. మీ అందరమే ఈ పార్టీని కాపాడుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ పార్టీకి ముందు తీసుకెళ్ళడానికి 6 నిశలు మా చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి నందమూరి తారక రుణం తెచ్చుకోవడం చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత బహుశా మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రాముడు, కృష్ణుడు అంటే అన్న ఎన్టీఆర్ గారు చెప్తారు, వేరే దైవం తెలియదు. అందుకేనేమో నాయకులు ఎవరైనా కూడా సైకిల్ పార్టీ గుర్తు ప్రజల గుండెల్లో అంత దీనిగా ముద్దుండి పడిపోయిందంటే ఆనాడు రాముడు, కృష్ణుడిగా, దేవుడిగా గుర్తుండిపోయాడు. కాబట్టి ఆయన పెట్టిన పార్టీ, ఆయన పెట్టిన గుర్తు, సైకిల్ గుర్తు అంత దీనిగా ప్రజల్లో గుర్తుండిపోయింది. దీనికి ఒకే ఒక కారణం, మొన్న రాజశేఖర రెడ్డి కొడుకుగా నీకు అవకాశం ఇచ్చినా కూడా 151 సీట్లు వచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 39% ఇంకా తెలుగుదేశం పార్టీ పడిందంటే అది సైకిల్ పార్టీ యొక్క గుర్తు యొక్క అద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఇంకొక 2 విషయాలు. ఈరోజు సంక్షేమం అని చెప్తున్నావు. సంక్షేమానికి మారు పేరు ఆనాడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని పెట్టిందే ఎన్టీ రామారావు గారు. పెన్షన్ లేక మారుమూల గ్రామాల్లో ముడగా అవ్వ తాతలు ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా 60 రూపాయలు పెట్టి పెన్షన్ కింద ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. నువ్వు ఈవేళ గొప్ప ఘనంగా చెప్తున్నావు దాన్ని. ఆ వేళ తిండి లేక, ధాన్యం లేక, వరియాలు తినాలంటే ఎంతో ఇబ్బంది పడిన రోజుల్లో
₹2 కిలో బియ్యం పెట్టి రాష్ట్రాన్ని ఒక భగవంతుడు ఆదుకున్నవారు అన్న ఎన్టీఆర్ రాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పక తప్పదు. ఎందుకంటే మాస్టర్ ఉద్యోగం చేసుకున్న లాయర్లు చేసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యేలు అవ్వాలంటే ఒక కళ ఆనాటికి. కానీ అలాంటి వాళ్ళందరినీ ఎమ్మెల్యే చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారు. ఈవేళ నువ్వు ఎంతమంది పీసీలు తీసుకొచ్చినా డబ్బున్న పీసీలు తీసుకొచ్చి ఎరగొస్తున్నా తప్పితే నువ్వు అలా చేయాలంటే నీ తరం కాదు. కాబట్టి నీ పని అయిపోయింది. ఇంకో 2 నెలల్లో నెక్స్ట్ మే 28వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారి జయంత్యోత్సవాలు 18వ రకంగా మన దురదృష్టకర దినమైన మహానుభావుడు జన్మే ఒక కారణభూతం. ఆయన ఏదైతే మే 28న పుట్టారో ఆ జన్మే తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాత సంస్కరణలో సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయం తెలియని వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, కిందవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా ఎదిగొచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణ రాజ్యుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని పిలుచుకునేవారు. అలాంటి మహానుభావుడు దేవలన ఎంత రాజకీయాల్లో ఉన్నాం. అభివృద్ధి జరిగింది. గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా చాలా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావుతో పోతుందని. కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ. ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీ నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతిని నియమించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరవల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన చేయలేన్నారు, గతకాలం ఆడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్య వెళ్ళి ఓహో జోహో అనిపించుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయనకేమి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చిన వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజలను పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని దించాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇది ఒక మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మా మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తారు. మళ్ళా ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారు. అది పోలవరం కానీ, అమరావతి కానీ, పోయిన ప్రాజెక్టులు కానీ, విశాఖపట్నం వెళ్ళిపోయినాయండి, అదాని పోయింది, టెంపుల్ డెల్ పోయింది, లుల్లు పోయింది, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయినాయి. దానివల్ల యువతకు ఉపాధి పోయింది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ 6 లైన్స్ వేళ చంద్రబాబు పూర్తి చేస్తాం. సబ్బవరం ఛత్తీస్గఢ్ రోడ్డు ఏమైందండి, ఇప్పటికీ శాంక్షన్ చేయలేదు. శీలానగర్ రోడ్డు ఏమైందండి, మన సూర్యుడిపాలెం శీలానగర్ రోడ్డు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, టెండర్ అయింది. ఎందుకని పూర్తి చేయలేకపోయినారు, ఇప్పటికీ పూర్తి చేయలేదు. పెట్రోల్ యూనివర్సిటీ అన్నీ మనం క్లీన్ చేయించాం, టెండర్ కూడా పిలిపించలేదు ఈ దుర్మార్గుడు. సరే ఎమ్మెల్యే ఉన్నారంటే మరి ఇదేమో అనుకోవద్దు, కానీ అంతే కదా, కామెడీ ఆర్ట్ తక్కువ, విలన్ తక్కువ, కామెడీ ఆర్ట్ ఎక్కువైనా. ఈయన ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం అభివృద్ధి చేస్తుందో, ఎక్కడ ఏం ఆగిపోయినా ఇవాళ తెలియదు. ఇవాళకి ఎమ్మెల్యే గారికి 1 నెల రోజులు పూర్తి అయిపోతుంది. ఆయన ఇప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండి ఇంకో మంత్రి గారేమో ఎక్కడి నుంచి గాలిలో ఉన్నారు. మా మంత్రి గారు హెలికాప్టర్ ఎక్కడ దించాలని చూస్తున్నాడు, ఎక్కడ దిగనట్ల జనం. ఈ రకంగా దిగజారిపోయింది వైకాపా. రోజుకి తాడేపల్లి బొమ్మ ఖాళీ అవుతుంది. చూశారు, జగన్మోహన్ తలుపులేదు, కాపలాగా వస్తుంది. ఈవేళ 2 ఎంపీలు, 3 ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు వదిలి అధికారం వదిలి వచ్చేస్తారంటే ఈ దుర్మార్గ పాలన వాళ్ళ పార్టీ వాళ్ళే మొక్క మీద ఉమ్మేస్తూ ఉంటే ఇక మేమెందుకు ఉమ్మేయాలా? అందుచేత డెఫినెట్గా ఎన్టీ రామారావు పెట్టి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి దేశంలోనే మళ్ళీ నెంబర్ 1 అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తామని చెప్పి ఇది అందరికీ తెలియపరుస్తూ ఇవాళ మా నాయకులందరూ కూడా ఎంతో విజయవంతం చేసి అన్నగారి వర్ధంతిని ఘనంగా జరిపినందుకు ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అభినందనలు తెలియపరుస్తూ భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా జరుగుతుంది. ప్రతి ఏడు తీసుకెళ్తున్నాం, ప్రతి ఏడుగా కార్యక్రమం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో పలు గ్రామాల్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గొలుగొండలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఎంఎల్పురంలో మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. అలాగే కేడిపేట, నాగపురం, కొంగసింగి తదితర గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. సిహెచ్ నాగపురం గ్రామంలో కొలగాని రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
బొప్పని ప్రసాద్ మాట్లాడుతూ కిలో బియ్యం ₹2 ఇచ్చింది, ఓల్డేజ్ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఇప్పుడు ఆయన నాయకులకు అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ మరి 28వ వర్ధంతి పండగ సందర్భంగా మరి చెప్పవలసింది ఎన్టీఆర్ గారు మరి ఆయన సేవలని మనకి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి ప్రజలకి ముఖ్యంగా ₹2 కిలో బియ్యం అనేది మరి ఆయన పెట్టిన భిక్ష. అలాగే మరి ఆయన పెట్టినది మరొకటి, తెలుగు ప్రజలకు రాజకీయాలంటే ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే తెలుగు ప్రజలు మనం వేసే ఓటు మనల్ని పరిపాలించడానికి, మనకు మనం పరిపాలించుకోవడానికి నిర్ణయించుకుంటున్న హక్కు, ఓటు హక్కు మనం వినియోగించుకునేటప్పుడు సరైన నాయకుని ఎన్నుకోవాలని తెలియజేసిన ఏకైక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అలాగే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆయన భౌతికంగా మనకు లేకపోయినా ఆయన పెట్టిన పార్టీని మరొకసారి మన రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మరి చంద్రబాబు నాయకత్వాన్ని చూపించి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మరి జనసేన కలిసి ఈసారి అత్యధిక సీట్లు గెలుపొందించి మరి మన రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేసినటువంటి ఈ రాచరిక పాలన నుంచి మరలా మన ఎన్టీఆర్ గారు ఏదైతే ఆలోచించి మన తెలుగు ప్రజలను సంక్షేమ పథకాలకి ముందుండి నడిపించాలనుకున్నారో అదే రాజ్యాన్ని తీసుకురావడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 28వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఎక్కువ జనం వచ్చారు, చాలా సంతోషంగా. మరి 28 సంవత్సరాల బట్టి కూడా మనం ఇదే రకంగా చేసుకుంటున్నాం. మరి ఎప్పుడు కూడా అది మర్చిపోకుండా ఎన్టీ రామారావుని ఇలా స్మరించుకోవాలని మరీ కోరుతున్నాం. రాష్ట్రాల్లోనే గ్రామాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. మరి ఇన్ని రకాలుగా జరుపుకుంటున్న ఇప్పుడు చెప్పాలంటే మరి ఆయనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి నుంచి జరుపుకుంటున్నారు. అప్పుడులాగే చాలా ఇదిగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూసాం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా జరుగుతుందో మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం. మరి మొన్న ఈ మధ్యలో ఒక విలేకరు ఉన్నాడు, ఎందుకంటే ఆయన లేనిపోని అన్నీ కూడా రాస్తున్నారు. స్వాతి పత్రికట, మరి అది ఎక్కడ కాదు, సాత్విక్. ఆ పత్రికలో కొన్ని లేనిపోని రకరకాలుగా రాస్తున్నారు. నిజం ఉంటే రాయండి, మాకేం అబ్జెక్షన్ లేదు. అబద్ధాలు కానీ రాస్తే ఈ గ్రామ ప్రజలు క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో యుగ పురుషునికి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జిల్లా వాణి ఛానల్ మరియు పేపర్ నిలుస్తూ ఉందని స్పష్టం చేసిన అధికారులు. 2024 నూతన సంవత్సర కొత్త క్యాలెండర్ ఆవిష్కరించిన పట్టణ సీఐ హనీష్, మున్సిపల్ కమిషనర్ జయరాం. పెందుర్తిలో అట్టహాసంగా బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్ల రామునాయుడు జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయ నిర్మాణంకు సంబంధించి రచించిన పుస్తకావిష్కరణ కమలనాథులు. అనకపల్లి గౌరపాలెంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పెద్దరామస్వామి దేవస్థానం వద్ద వైభవంగా శ్రీ పెద్దరామ తీర్థ మహోత్సవాలు. ఉత్సవాలను తిలకించిన మాజీ మంత్రి దాడి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తో పాటు టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.